అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు టీఏడీఆర్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10,00,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ సమస్యలు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగ సంఘాల మధ్య సమైక్యత లోపించడము, వాటి విభజన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా ఉద్యమించేవి. 2009వ సంవత్సరానికి ముందు ఈ ఐక్యత బలంగా ఉండేది. అప్పట్లో ప్రభుత్వం కూడా ఉద్యోగుల డిమాండ్లకు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించేది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సంఘాల సంఖ్య పెరగడం, వాటి మధ్య సమన్వయం కొదవడము, ఉద్యోగుల గళం బలహీనపడింది. సో, ప్రభుత్వానికి ఒకే విధానమైన డిమాండ్ బలంగా వినిపించకపోవడంతో సమస్యల పరిష్కారం అనవసరంగా ఆలస్యమవుతోంది. ఉద్యోగి, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలంటే సంఘాల ఐక్యత అత్యవసరం. ఇందుకోసం ఒక కొత్త పటిష్టమైన నిర్మాణాన్ని తక్షణ అవసరము. సమస్యల పరిష్కారానికి మార్గం జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ. ప్రతి ఉద్యోగ శాఖలోని సంఘాలన్నీ కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేయాలి. జేఏసీలు ఆయా శాఖల ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా చర్చించి ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోవాలి. తదనంతరం అన్ని శాఖల జేఏసీల చైర్మన్లు, జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జేఏసీ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ జేఏసీ అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను క్రోడీకరించి ప్రభుత్వ విధానం స్థాయిలో అత్యవసర సమగ్రంగా బలంగా ప్రతిపాదిస్తుంది. సమస్యల సత్వర పరిష్కారానికి ఇదే అత్యుత్తమమైన పద్ధతి అని విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు. రాజకీయ ప్రభావం తగ్గించి హక్కుల కోసం కృషి చేయాలి. సంఘాల్లో రాజకీయ ప్రభావాన్ని తగ్గించి పూర్తిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే సంఘాల ప్రధాన లక్ష్యంగా కావాలి. ప్రస్తుతం ఉన్న కీలక సమస్యలు మరియు డిమాండ్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: పీఆర్సీ, డీఏ, డీఆర్ బకాయిలు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలు, డీఏ, డీఆర్ బకాయిలను చెల్లించాలి. కొత్త పీఆర్సీ ప్రకటనకు తక్షణమే సరిపడే ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌ను ప్రకటించాలి. హెల్త్ కార్డ్ వ్యవస్థలోని లోపాలను సరిచేసి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలి. పెన్షనర్లను వర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లలో పారదర్శకత ఉండేలాగా చూడాలి. పాఠశాలల్లో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. వేతన అసమానతలను తొలగించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి వారికి పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలి. పాత పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలి. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాలంటే సంఘాన్ని ఐక్యతగా కలిసి జేఏసీని ఏర్పాటు చేయడం తప్పనిసరి అన్నమాట. సో, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఉద్యోగుల డిమాండ్లను గట్టిగా వినిపించాలి. అంతేకాకుండా 2026 జనవరిలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఇది కేవలం 3 నెలల దూరంలో ఉన్నందున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఉద్యోగుల ఐక్య ఉద్యమంతోనే హక్కులను సాధించుకోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో కథనం ప్రకారంగా కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల తీవ్ర ఆగ్రహం. యూటీఎఫ్ రణభేరికి అపూర్వ స్పందన. కూటమి ప్రభుత్వం విధానాలపై ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చేపట్టిన రణభేరి ప్రచార జత
రాష్ట్ర వ్యాప్తంగా అపూర్వ స్పందనను అయితే చూరగొనింది. గురువారం సాయంత్రం కడపకు చేరుకున్న ఈ యొక్క ప్రచార నాయకులు, కార్యకర్తలు ప్రచారానికైతే ఘన స్వాగతం పలికారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహావీర్ సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా బాలాజీ నగర్‌లోని యూటీఎఫ్ భవన్‌కు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూటీఎఫ్ భవన్ వద్ద జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకుల విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరొకలాగా పాలకులు వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. హామీల విస్మరణపై తీవ్ర విమర్శలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రతిపక్షపాతిగా ఉంటామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారని యూటీఎఫ్ నేతలు గుర్తు చేశారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలన్నిటినీ 6 నెలల్లోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కూటమి పెద్దల హామీలు నిజమని నమ్మి ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని, వారి అండదండలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ, డీఏల జాప్యంపై ప్రశ్నలు. పీఆర్సీ గడువు ముగిసి 2 ఏళ్లైనా ఆ ఊసే లేదని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నియమించిన 12వ పీఆర్సీ చైర్మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేసి ఏడాదైనా ఇప్పటివరకు నూతన చైర్మన్‌ను నియమించేందుకు ప్రభుత్వం ముందుకు రావటం లేదని నేతలు విమర్శించారు. ప్రభుత్వాలు డీఏలు చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రస్తుత పాలకులు ఇప్పుడు 4 డీఏలను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏలను పెంచకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎలా జీవనాన్ని సాగించాలో కూటమి పెద్దలే సమాధానం చెప్పాలని నిలదీశారు. బకాయిల చెల్లింపులలో మోసం. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ 6 మాసాల్లో చెల్లిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వం కేవలం 7,500 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందని నేతలు విమర్శించారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్ల పెండింగ్ బకాయిల గురించి ఇంతవరకు స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల గ్రాట్యుటీ, కమ్యూటేషన్, మెడికల్ రియంబర్స్‌మెంట్ సైతం చెల్లింపులకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను కూడా చేపట్టడం లేదని, ఉద్యోగుల కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న మానవత్వం ఎంతటితో అర్థం చేసుకోవచ్చని నేతలు మండిపడ్డారు. సీపీఎస్ రద్దు హామీ మర్చిపోయారా అంటూ. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామన్న కూటమి పెద్దలు ఇచ్చిన హామీని పూర్తిగా మర్చిపోయినట్లున్నారని యూటీఎఫ్ నేతలు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ విధంగా పెండింగ్ బకాయిల చెల్లింపులు, పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని యూటీఎఫ్ నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు పునరుద్ఘాటించారు.